గారు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సో నెక్స్ట్ మాట్లాడే వాళ్ళు కూడా దయచేసి రెడీగా ఉండండి. ఒక 2 minutes మాట్లాడండి. చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇంకా. సో నెక్స్ట్ నిరుద్యోగుల నుంచి కూడా మాట్లాడే ప్రయత్నం చేయండి. సో దయచేసి 2 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేయండి. సో ప్రత్యేకంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలకి అంటే దాదాపుగా చాలా మంది సో మీడియా మిత్రులు మా సీనియర్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తరపున ధన్యవాదాలు. అలాగే సో నా తోటి యాంకర్స్ అందరికీ థ్యాంక్ యూ. బట్ దాదాపుగా నేను ఇది ఒకటైతే ఫస్ట్ మాట్లాడాలనుకుంటున్నా. ఎక్కడ ఏ న్యూస్ ఉన్నా కవర్ చేయడానికి ముందుండేది సోషల్ మీడియానే. అది ఎందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కనిపించలేదు నాకు అర్థం కావడం లేదు. జస్ట్ ఓన్లీ ఒక కాలు మీద కాలు వేసుకున్నారని చెప్పేసి దీని గురించే చర్చ జరుగుతుంది. సో మార్నింగ్ ఏదైతే న్యూస్ తను ఇంట్లోకి వెళ్ళి మొదలు పెట్టినప్పటి నుండి ఆయన పడుకునే అంత వరకు ఒక జర్నలిస్ట్ ఎంత కష్టపడతారు అనేది ఎందుకు దాన్ని గుర్తించలేకపోతున్నారు. సో ప్రతి అప్డేట్ జనాల్లోకి వెళ్ళాలన్నా సో చదువుకున్న వాళ్ళకి ఈ రోజు సోషల్ మీడియా ఎంత ఉపయోగపడుతుంది అనేది మరి సార్కి ఎందుకు అర్థం కావడం లేదు. గంటలు నిలబడి తొక్కిసలాట్లో పట్టుకొని కెమెరాలు పట్టుకొని వాళ్ళ మైకులు పట్టుకొని వాళ్ళు ఎంతవరకు కష్టపడతారు అనేది ఒక నిమిషం ఆలోచించాలి మాట్లాడేటప్పుడు. మేము వేసినటువంటి ఓట్లతోని గెలిచినటువంటి వ్యక్తి ఈ రోజు మిమ్మల్ని ప్రతిరోజు ప్రతి క్షణము మిమ్మల్ని చూపిస్తున్నామంటే మా కెమెరామ్యాన్స్ అయినా కావచ్చు, సో మా జర్నలిస్టులు అయినా కావచ్చు, యాంకర్స్ అయినా కావచ్చు. సో ప్లీజ్ రిక్వెస్ట్, మీరు తీసుకున్నటువంటి మాట ఏదైనా కావచ్చు మా అందరినీ కదిలించింది. ఒకే ఒక మెసేజ్ తోని ఈ రోజు ఇంతమంది మేము ఏకమైనాం, మేమందరం కలవడానికి సిద్ధమైనాం. బట్ ఇంతమందికి మా దగ్గర ఇంకా వేల మంది ఉన్నారు. మేమందరం దలుచుకుంటే మీడియా వాళ్ళము. సో అది చెప్పడం కాదండి, చెయ్యడానికి అందరు రెడీగానే ఉన్నారు. కాబట్టి సో మీరు పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి, మీరు ప్రతి విలువకి మాట ఇచ్చేటువంటి వ్యక్తి. ఎందుకంటే ఒకసారి ఒకటి జరిగింది, ఆ ఇష్యూ నేను మాట్లాడితే బాగోదు, బట్ దాన్ని కూడా నేను ఎందుకు ఉద్దేశించి మాట్లాడుతున్నానంటే ఏదో మిస్టేక్ లా నన్ను సీఎం అనలేదు అని చెప్పేసి తీసుకెళ్లి తనను అక్కడ పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. అది సినీ ఇండస్ట్రీకి సంబంధించింది. సో నేను ఎందుకు ఈ టాపిక్ డిస్కషన్ చేస్తున్నా అంటే నేను మొన్న పెద్దమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మినిమం ఒక 10 మంది జర్నలిస్ట్ కూడా నాకు అక్కడ కనిపించలే. అంటే ప్రతి ఒక్కరు భయపడుతున్నారు, మేము ఎక్కడ మాట్లాడితే మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లి స్టేషన్ లో పెడతారు, సో మాకు ప్రాబ్లమ్స్ వస్తాయి, సో అని చెప్పేసి ఎంత మందికి మాట్లాడాలని ఉన్నా నా సిచ్యువేషన్ ఇది ఉంది, నేను దీని గురించి మాట్లాడాలి, ఖచ్చితంగా నేను ఓటేసినందుకు దీన్ని క్వశ్చన్ చేయాలన్నటువంటి వాళ్ళు కూడా ఎవ్వరు ముందుకు రావడం లేదు. సో నిజంగా చెప్పాలంటే మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు నిజాయితీగా ఉన్నారు, నేను పని చేస్తున్నా, నేను దీనికోసమే కష్టపడతా ఉన్నా. ప్రతి ఒక్కటి నాతో పాటు యాంకర్ ముందుకొచ్చి మాట్లాడండి. సో ఇది నా ముందున్న యాంకర్స్ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే నేను మాట్లాడితే నేను ఎక్కడ పోర్ట్రేట్ అవుతానో, నన్ను ఎక్కడ వెళ్ళిపోతారో అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మనం పోరాటం చేసేదే ప్రజల కోసము, ప్రతిదీ న్యాయం కోసమే పోరాటం చేస్తాము. నేను ఈ రోజు ఒక చిన్న బైక్ కోసం ఒక దగ్గరికి వెళ్ళా. సో 4-5 యాంకర్స్ వెళ్ళారట. వాళ్ళు 4 రోజులకి వెళ్ళి రోడ్డు మీద మా బాబు చనిపోయిందమ్మా, మాకెవ్వరు న్యాయం చేయడం లేదు. అసలు మీరు ఎందుకు వస్తున్నారు యూట్యూబర్స్, దేనికోసం వస్తున్నారు? మీ వ్యూస్ కోసం వస్తున్నారా, మీ ఫేమస్ కోసం వస్తున్నారా? నన్ను క్వశ్చన్ చేసినప్పుడు నేను అంటే ఏడ్చిన విషయం కూడా చెప్పలేం, కానీ నన్ను కదిలించింది అమ్మ మాట్లాడిన దానికి నేను ఒకటే ప్రామిస్ చేసిన, నాతో పాటు ఉన్న 10 మంది యాంకర్స్ కాదు 100 మంది యాంకర్స్ తీసుకొచ్చి మీ సమస్యని ముందుకు పెడతా అని చెప్పేసి నేను ఈ రోజు అమ్మకు మాట ఇచ్చొచ్చా. ఖచ్చితంగా అది నేను చేయడానికి రెడీగా ఉన్నా. బట్ సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ప్లీజ్ రిక్వెస్ట్, ప్రతి క్షణం మీకోసం మేము పనిచేస్తున్నాం. మీరు ఈ రోజు గెలిచిందానంటే ఇక్కడ ఒక అన్న మాట్లాడారు వాళ్ళ పాప పెళ్లి గురించి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అది కూడా మీరు మీడియా నుండి బయటికి ఇచ్చారు. ఒకవేళ అది మీకు మీడియా నుండి బయటికి రాకపోతే ఈ రోజు మేము మాట్లాడే వాళ్ళం కాదు, మీ తరఫున వచ్చి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. సీనియర్స్ కొంతమంది నిజంగా చెప్తున్నా డబ్బుల కోసం పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. నేను మాట్లాడుతున్నాను, నన్ను పాయింట్ అవుట్ చేసినా పర్లేదు. ప్రతి ఒక్క జర్నలిస్ట్ కి ఈ రోజు పేరు వస్తుందంటే పైసలు తీసుకొని వ్యాఖ్యలు చేసే వాళ్ళు దాదాపుగా చాలా మంది ఉన్నారు. నాకు ఓన్ ఛానల్ లేకపోవచ్చు, దాదాపు నేను చాలా వరకు చాలా న్యూస్లు చూస్తున్నా, వాళ్ళందరినీ తీసుకెళ్తున్నారు. నిజంగా చెప్పాలంటే తొలి వెలుగు ఆ అన్నైనా కావచ్చు, సో క్రాంతి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి E96 సంతోష్ అన్న కావచ్చు, సో మిగతా రఘు అన్న కావచ్చు, నాకు కొంతమంది నేమ్స్ ఐడియా ఉన్నాయి, సో మైపాల్ అన్న, వీళ్ళందరూ ముందుకొచ్చి మాట్లాడుతున్న వాళ్ళందరినీ తీసుకెళ్లి స్టేషన్లో వేసేస్తారు. వీళ్ళ మీద కేసులు 100 కేసులు వెటాయించినా కూడా నేను ఇది చెయ్యా అని చెప్పేసి ఎవరు చెయ్యకుండా అయితే ఆపడం లేదు కదా. మాకు ఖచ్చితంగా ఈ న్యాయం జరగాలని చెప్పేసి ప్రతి ఒక్కరు పోరాడుతున్నా కూడా
ఎంత పోరాడినా ఏం చేసినా కూడా వాళ్ళు ఎక్కడ మనల్ని తొక్కాలి ఏం చేయాలని చెప్పేసి పోలీస్ వాళ్ళ డిపార్ట్మెంట్ అడ్డు పెట్టుకుంటారు. అమ్మాయిలు అయితే లేడీస్ ను పంపిస్తారు, అబ్బాయిలు అయితే వాళ్ళు వచ్చేస్తారు, తీసుకొని వెళ్తూనే ఉంటారు. ఛత్రపతి గారు కూడా ఇక్కడ కూర్చున్నారు. సో రీసెంట్ గా వీళ్ళకి కూడా ఒక ఇష్యూ జరిగింది. సో వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి కూడా దాడి చేయడం జరిగింది. ఎందుకు ఇవన్నీ చేయడం? అన్యాయం జరుగుతుంది, ఇది ఇలా జరుగుతుందని చెప్పేసే కదా ప్రతి ఒక్కరు డిమాండ్ చేసి అడుగుతున్నారు. మీరు దానికి న్యాయం చేయండి. సో థ్యాంక్ యూ. బట్ ఇంకొకటి ఏంటంటే టైం కూడా లేదు ఎక్కువ. సో రిక్వెస్ట్ సౌమ్య టీవీ యాంకర్ అలాగే వీళ్ళందరూ కూడా మాట్లాడాలి. సో మీరందరూ ముందుకు వస్తేనే మనం ఏమనుకునే జరుగుతుంది కాబట్టి. సో రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే మాట మాట్లాడిరో సో రిక్వెస్ట్ దీన్ని వెనక్కి తీసుకోండి. వెనక్కి తీసుకోకపోతే ఇది మరి ఒక దానికి దారి తీస్తుందని చెప్పేసి నేనైతే ఒక ఆడపిల్లగా మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ.